ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉప్పల్ ఆర్డీఓ పైన వివిధ రకాల కంప్లైంట్స్ రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ రంగారెడ్డి రేంజ్ మాట్లాడుతూ ఉప్పల్ ఆర్డీఓ పైన వివిధ రకాల కంప్లైంట్స్ రావడం జరిగిందని పేర్కొన్నారు. బ్రోకర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని మాకు వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడంతో పై అధికారుల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలు సుమారు 12:30 నుండి ఇన్స్పెక్టర్లు స్టాఫ్ తో కొనసాగుతుందన్నారు. ఈ తనిఖీల్లో 7 మంది బ్రోకర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్సులకు ఆర్సీల కోసం పైరవీలు చేయడం గమనించడం జరిగిందన్నారు. వారిని కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. స్టాఫ్ వద్ద కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ తనిఖీలను 2 గంటలుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. ఏజెంట్ల వద్ద సుమారుగా 3,400 రూపాయలు ఉన్నాయని, వారి ఫోన్లలో కూడా కొంత సమాచారం ఉందని పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్. మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇట్లా కరప్షన్ యాంగిల్స్లో, తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని, ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తున్నారని, డబ్బుల రూపంలో లంచం రూపంలో తీసుకుంటున్నారని చెప్పి కొంచెం వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి. అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్, స్టాఫ్, మీడియేటర్స్ అందరితో పాటు సుమారు 12:30కి ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక 7 వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది. వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము. అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నాము లోపల. ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక 2 hours 2.5 hours అయింది మేము వచ్చేసి లోపల. ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి. అమౌంట్ ఏమైనా దొరికిందా సార్? కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక 3,450 వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తారు. ఏజెంట్లు ఆర్టీఓ కార్యాలయంలోకి రావచ్చు? అదే ఏజెంట్లకి అలౌడ్ లేదు, రాకూడదు. అందుకనే కదా వాళ్ళ అంత దర్యాప్తు చేస్తున్నాం. ఈ షాప్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఏమన్నా పర్మిషన్ ఇట్లా ఎవరు ఇస్తారు? ఏం షాప్స్ ఉన్నాయండి? జిరాక్స్ సెంటర్స్ ఉంటే ఎవరైనా జిరాక్స్ సెంటర్ నడిపించుకోవచ్చు. అంటే ఎవరెవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ అధికారులతో ఏ ఏజెంట్కి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. డోర్లు మూసి వర్క్ చేస్తాం. డోర్లు మూసి వర్క్ చేస్తున్నాం. తెలంగాణ ఆర్టీఓని కూడా ట్రావెల్స్ పైన అధికంగా వాళ్ళు డెఫినెట్గా అందులో కూడా దర్యాప్తులో అది నోట్ చేసుకుంటామండి. అది కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తాం. ఇప్పటివరకు కొనసాగుతుంది సార్ ఇది. ఇప్పుడు ఇంకొక కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము. కొంతమంది ఇప్పుడు ఈ మధ్యలో డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి అంతా ఫోన్లోనే నిక్షిప్తం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుందండి. వెరిఫై చేసిన తర్వాత ఫిట్నెస్ విషయంలో చాలా వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారనేసి ఆరోపణలు. అదే ఆరోపణలు మాకు కూడా వచ్చినాయి. వేలో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. కాలేజెస్ బస్సులలో చాలా వరకు ఫిట్నెస్ లేకుండా అదే ఏ వెహికల్స్కి ఏమైనా ఫిట్నెస్ లేకుండా ఉన్నదానికి వెహికల్స్కి కూడా ఏమైనా ఇచ్చారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. టోటల్ డీటెయిల్స్ కొద్దిగా ఇన్ టైంలో రిలీజ్ చేయండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.